హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3. ఈ రోజు మన ఈ సీజన్ 3 ఎపిసోడ్ కి రాబోతున్న గెస్ట్ గురించి చాలా స్పెషల్ గా చెప్పాలి. సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత హీరో గారితో మాట్లాడతాం లేదా హీరోయిన్ తో మాట్లాడతాం. కానీ ఈ రోజు ఏంటో స్పెషల్ గా మా ఈ షోకి హీరో గారు వాళ్ళ ప్రొడ్యూసర్ తో సహా వస్తా అంటున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమాను ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ కూడా హీరోతో పాటు కలిసి రాబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ ది వండర్ఫుల్ ఫ్యామిలీ రాజశేఖర్ గారు. ఆహా, చాలా రోజుల తర్వాత మా సోఫా కలకల్లాడుతుంది. సో నలుగురికి వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. చాలా సార్లు ప్రతిసారి ఒక అకేషన్ ఉంటుంది. అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసిన ఇలా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి మీరు వచ్చిన ఇస్ ఆల్వేస్ స్పెషల్. అండ్ ఫస్ట్ సీజన్ రాజశేఖర్ గారు వచ్చారు, బోల్డ్ కబుర్లు చెప్పి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ సీజన్ జీవిత గారు వచ్చారు, ఇంకా అద్భుతం చేసి వెళ్ళారు. మరోసారి మిమ్మల్ని అందరినీ నేను కలవడానికి ముఖ్య కారణం కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ తో ఒక మంచి సినిమాని 2017 లో ప్రేక్షకులకు అందించినందుకు దిస్ ఈస్ మై సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ గురువు గారితో స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ పాటికే ప్రేక్షకులు అందరు సినిమా చూశారు. చూడని వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, శేఖర్కి క్యాన్సర్ ఉందా లేదా? ఏంటి సార్ చివరిలో దియండి వేసేటప్పుడే తెలుసా? నేను ఎన్ని ఆలోచిస్తున్నా అంటే క్లైమాక్స్ లో టుష్ అని గన్ను పేలినప్పుడు ఆ చేతికి తగిలి ఆ క్యాన్సర్ ముక్క ఎగిరిపోయిందేమో, ఇలాంటి చేతులకి తగిలేమో. బట్ చేతులని అబ్జర్వ్ చేసాం, బుల్లెట్లు ఏం తగలలేదు. బట్ శేఖర్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది క్వశ్చన్ కరెక్ట్ గానే ఉంది. అది పార్ట్ 2 లో చెప్తారు. బట్ నన్ను అడిగితే డైరెక్టర్ గారు చెప్పి శేఖర్ క్యాన్సర్ లేకుండా చెయ్యండి అంటారు. వండర్ఫుల్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిలిం ఈ సినిమాలో ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తూ వచ్చాయి. అండ్ మీ అందరి హార్డ్ వర్క్ ఆ స్క్రీన్ మీద 70mm స్క్రీన్ మీద కనిపించింది. అన్ని మూవీస్ ని దాటుకుంటూ వచ్చి వై గరుడ వేగ ఆ సబ్జెక్ట్ పై ఉన్న నమ్మకం విన్నప్పుడు. బట్ ఫస్ట్ ప్రవీణ్ గారు చెప్పినప్పుడు ఈ సబ్జెక్ట్ ఇంత బ్రహ్మాండంగా ఉందే, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా అన్న ఒక చిన్న డౌట్ ఉండింది. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక 3 days లో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ వీళ్ళకి ముందే నమ్మకం వచ్చేసింది. జీవితం ఫస్ట్ సబ్జెక్ట్ విన్నప్పటి నుంచే షీ వాస్ టెల్లింగ్ నో ఈస్ కేపబుల్, ఐ హావ్ సీన్ హిస్ ఫిల్మ్స్ అని. ఆ తర్వాత నేను సినిమా చూసినా కూడా ఈ గరుడ వేగ అనేది విత్ సో మచ్ ఎఫెక్ట్స్ అండ్ యాక్షన్స్ అండ్ సో మెనీ థింగ్స్. సో దాన్ని ఎలా చేయగలుగుతారు అన్నదే ఒక చిన్న డౌట్ నాకు ఉన్నది. కానీ బట్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల మీరు యూఆర్ ఆల్వేస్ దేర్ విత్ హిమ్. నేను బిహైండ్ హిమ్ అని నేను ఎప్పుడు అన్నాను, యూఆర్ ఆల్వేస్ బిసైడ్ హిమ్. సో ఆయన పక్కనే ఉన్నారు. అండ్ ఈ సక్సెస్ లో ఈ డెసిషన్ మేకింగ్ లో మీ పాత్ర కూడా ఎప్పుడు ఉంటుంది. బట్ ఈసారి నాకు ఎక్కువ కనిపించింది మీ పాత్ర. నాకు యాక్చువల్గా వెన్ వి స్టార్టెడ్ దిస్ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఎ కార్నర్డ్ క్యాట్, అంటే టోటలీ కార్నర్డ్, నో వే టు గో, వీ షుడ్ డూ సంథింగ్ అన్నట్టు. అంటే ఇంకా ఇట్స్ హై టైం. ప్రాపర్ మూవీ రాజశేఖర్ గారితో రావడం లేదు. ఆల్మోస్ట్ దేర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 1.5 year 2 years గ్యాప్ వచ్చేసింది. అలా రాజశేఖర్ గారు క్యారెక్టర్స్ చేయరు ఇట్లాగేం లేదు. హీ పాపం వాజ్ వెరీ ఓపెన్, లిజనింగ్ టు సో మెనీ స్టోరీస్, లిజనింగ్ టు సో మెనీ క్యారెక్టర్స్. అలా ఏది అనిపించలేదు. సో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, సో సంథింగ్ వీ షుడ్ డూ. ఇలాగా ఆలోచించుకుంటున్నప్పుడు ప్రవీణ్ సత్తారు గారిని, మన పిఆర్ఓ రాజేష్ అని ఉన్నారు కదా, ఆయన సజెస్ట్ చేశారు ఇట్లాగా హీఈస్ వెరీ గుడ్, ఆయన దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది, ఒకసారి విందామా జీవిత గారు. యా డెఫినెట్లీ. సో ఆయన వచ్చి మాకు మగాడు 2 అని నేను ఇది టైటిల్ పెట్టుకున్నాను ఈ స్క్రిప్ట్ కి. నాకు ఐ లవ్ మగాడు రాజశేఖర్ గారు మూవీస్ లో. సో లైక్ మగాడు లాంటి సినిమా చేయాలి అని అనుకుంటే అప్పుడు రాసుకున్నాను ఈ స్క్రిప్ట్ అని. ఆ స్క్రిప్ట్ నరేట్ చేశారు. ఆ స్క్రిప్ట్ కి ఇప్పుడు స్క్రిప్ట్ కి చాలా తేడా ఉంది. అది తను ఇప్పుడు 2006 లో రాసుకున్నారట ఆయన. సో నేను బట్ అదే చాలా బాగుండింది. సో అది విని తర్వాత వీళ్ళకి చెప్పాను, అందరూ విన్నాం. మళ్ళీ అగైన్ నెక్స్ట్ నరేషన్ అందరూ విన్నారు, అందరికీ నచ్చింది. సో చాలా బాగుంది, ఇది మనం చేద్దాము అంటే అప్పుడు తను ఏమన్నాడంటే ఇది రాజశేఖర్ గారితో మనం చేస్తామని మీరు కన్ఫర్మేషన్ చేస్తే ఐ విల్ డూ ద కరెక్షన్స్ నౌ, ఐ విల్ కస్టమైజ్ ది స్క్రిప్ట్. ఒక 1 month 2 months అట్లా చేసి తను దానిని స్క్రిప్ట్ మళ్ళీ వర్క్ చేసి చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇంకా వి వర్ ఆల్ స్పెల్ బౌండ్. అందరికి ఎనానిమస్ గా చాలా నచ్చింది. ఆ తర్వాత చేసేస్తామని అనుకున్నాక బడ్జెట్ ఎలా తిప్పి వేసుకున్నా మినిమం 6 to 7 crores అని అప్పుడు వచ్చింది. సరే అయినా పర్వాలేదు చేద్దాం 6-7 crores అయినా. అండ్ అంటే ప్రవీణ్ అప్పుడు కూడా అంటున్నాడు, ప్రవీణ్ గారి కిల్లాడి ఏం చేశారు, ఒక సీన్ చేయాలని అన్నప్పుడు 6-7 crores ఫస్ట్ అని అందరు దిగాం.
దీని తర్వాత ఆప్షన్ స్మాల్ బడ్జెట్, మీడియం బడ్జెట్, లార్జ్ బడ్జెట్ అని మూడు చెప్తారు. ప్యాకేజీలు ఇచ్చారా? ఆ, ఇలా కావాలా, ఇలా కావాలా, ఇలా కావాలా? మేము అందరు చూసి ఇది లార్జే బాగుంది, ఇది బాగుంది. సో లార్జ్ అంటే డబుల్. Double, yeah. అలా అలా లాస్ట్ లో చూస్తే లిస్ట్ చూస్తే స్మాల్, మీడియం, లార్జ్ లో అన్ని లార్జే టిక్ చేసాం కానీ స్మాల్, మీడియం ఒకటి కూడా టిక్ చేయలేదు. ఇవ్వలేదు. లాస్ట్ ఎక్స్ట్రా లార్జ్ అయింది. సక్సెస్ ఎక్స్ట్రా లార్జ్. It was like a nightmare though, but it worked. I'm so happy it worked. ఆ నైట్ మేర్ పొద్దున్న లేచేవాడికి ఒక మంచి కళ అయింది. Yeah. అంటే బట్ రియల్ హార్డ్ వర్క్. అంటే అన్ని సినిమాలకి కష్టపడతాం, బట్ దిస్ మూవీ ఇస్ ఆ పొద్దు కురవడానికి 1 year అయింది. బట్ ఎనీ డే ఇట్స్ ఎ గుడ్ డే నో. అండ్ అన్నిటికంటే అంటే ఈ సినిమా ముందే నాకు హిట్ అయిపోద్దని ఎలా తెలిసిందంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో పాటు 2 బ్యూటిఫుల్ లేడీస్ నేమ్స్ వేశారు. So, ముందు కూడా వేసారు, అప్పుడు మీరు చూడలేదు. అంటే నా పాయింట్ అందరూ ఉన్నారు అని ఇందులో. ఎవ్రీ టైం అందరూ ఉంటారు, బట్ దిస్ టైం అంటే అప్పుడు పాపం మీరు చిన్నపిల్లలు కదా, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు కదా. వీళ్ళు కూడా yes they really అప్పుడు చిన్న పిల్లలని చూడలేదు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి. no but one thing I must say, both of them really supported me and him. Then they also worked very hard. అందరు మీ and as I told you, all of us They did. worked. కనిపిస్తుంది. నేను ఈసారి వాళ్ళ నోట్లోంచి వినాలి అసలు. నేను ముందుగా స్టార్ట్ విత్ జూనియర్. Yes. Okay. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్న? ఎక్కడ స్టార్ట్ అయ్యింది మీ వర్క్? మీ వర్క్ అసలు ఏ డిపార్ట్మెంట్ మీది? మీది యాక్చువల్లీ ఏ డిపార్ట్మెంట్? యు కంప్లీట్ whenever ప్రొడక్షన్. available assistant. Whenever available assistant. ఆల్ డిపార్ట్మెంట్స్ అవైలబుల్. All departments. ఇవాళ అసిస్టెంట్ టైటిల్ దా డాడీకి ఎవరైనా అసిస్టెంట్ లేదా శివాత్మిక, లేదా మమ్మీకి అసిస్టెంట్ లేదా శివాత్మిక, ప్రవీణ్ కి అసిస్టెంట్ లేదా శివాత్మిక. సో ఐ వాజ్ ఈవెన్ ఫుడ్ డిపార్ట్మెంట్ ఆల్సో. సమ్వన్ Oh. డిడ్ంట్ హ్యావ్ ఫుడ్. టూ మచ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అయితే. సో సీనియర్ దగ్గరికి వద్దాం. మీరు ప్రొడ్యూసర్ సైడా, హీరో సైడా? ఆల్ సైడ్స్. హీరో సైడ్ మెయిన్ గా. మెయిన్ గా హీరో మెయిన్ గా హీరో సైడ్. ఏంటండి ప్రొడ్యూసర్ గారు వైపు కాదా మీరు? లేదు, మేమంతా అన్ని చెడగొట్టడం, ప్లేస్ ఇలా పాపం బాధ్యతగా ఉండేది ఈవిడ ఒకరే, నెక్స్ట్ బాధ్యత ఉండేది ఈవిడ. థర్డ్ మేమిద్దరం కొంచెం జాలీ చేస్తాం. హీరో బ్యాచ్. హీరో బ్యాచ్. ప్రొడ్యూసర్ కి ఎక్స్పెండిచర్లు బిల్లులు ఇస్తాం. అవును, మేము అన్ని అదంతా మేము. అట్లా కాదు, అంటే ఆల్ సైడ్ మేము నలుగురం కలిసి ఈక్వల్ గా చేసాం ఫ్రమ్ ద బిగినింగ్. సో అదే తను చెప్పినట్టు ప్రవీణ్ గారు మీద మెయిన్ గా తన ముందు తను చేసిన సినిమాలు, తన సక్సెస్ అవన్నీ చూసి తనని నమ్మొచ్చు. వీ కెన్ బిలీవ్ హిమ్. అండ్ మెయిన్ గా ఈ మూవీ సో స్పెషల్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎవరికి తెలియదు, మేము ఎప్పుడు చెప్పలేదు, కానీ కరెక్ట్గా 10 days బిఫోర్ ద మూవీ స్టార్టెడ్ డాడ్ హ్యాడ్ అన్ హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. అండ్ మేము 10 days బిఫోర్ ద షూట్ స్టార్టెడ్, ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. అలా ఉన్నప్పుడు ఆయన చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ సినిమా కోసం అని చెప్పేసి చాలా ఎక్కువ ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తూ దానివల్ల అండ్ స్మోకింగ్ ఆల్సో ఎక్కువ చేస్తూ గడ్డం గ్యాంగ్ నుంచి కంటిన్యూ అయింది స్మోకింగ్. ఫస్ట్ వచ్చేసి 2016 August 19th ఫస్ట్ మార్నింగ్ సడన్గా లేచి నాకు నొప్పిగా ఉంది, నాకు చాలా నొప్పిగా ఉంది, నాకు దగ్గు వల్ల అనుకుంటా, నాకు ఫ్లెమ్ ఇరుక్కున్నట్టుంది, నాకు చాలా నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి అని అక్కడక్కడ ఆగిపోతూ దగ్గుతూ ఆయనకి ఫ్లమ్ అనుకుంటా, ఫ్లమ్ వల్ల నాకు నొప్పిగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాం. అపోలో హాస్పిటల్. సో ఇంకా అట్లాగా అపోలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాడీ పాత రిపోర్ట్స్ కావాలి అంటే నేను వీళ్ళు ముగ్గురిని దింపేసి హాస్పిటల్ దగ్గర నేను ఇంటికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకుని ఇంటికి మళ్ళీ హాస్పిటల్ బయలుదేరుతున్నా. అప్పుడు అమ్మ ఫోన్ చేసి హార్ట్ అటాక్ అంటున్నారు శివాని. ఇట్ వాజ్ అ షాక్. ఇంకింటి వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ యూర్ ఓకే అంటే ఆయనకి ఇంకా చెప్పలేదు. డాడీ యూర్ ఫైన్ డాడీ, నథింగ్ ఇస్ రాంగ్. భరత్ రెడ్డి గారు వచ్చి వెంటనే మన యాంజియో చేయాలి, ఎట్లా ఉందో మనకు తెలియదు, ట్రోపాయ్ 40 times ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి అన్నారు. సరే డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ హార్ట్ అటాక్ అంట, మనం యాంజియో చేయాలి. అవునా, రేపు పొద్దున చేయించుకుంటా. వద్దు డాడీ ఇప్పుడే చేయించుకోవాలి, లేదు మీరు ఇప్పుడే వెళ్ళాలి. మాకు ఏడుపు, ఆయన వచ్చేసి ఒప్పుకోవట్లేదు, రేపు పొద్దున వస్తా అంటున్నారు. ఆయనకి స్టంట్ వేసుకోవడం ఇష్టం లేదు. నేను ఇంటికి వెళ్తాను, నేను వెళ్ళి మందులు వేసుకుంటా, నాకు తగ్గిపోద్ది ఆయన అంటున్నాను. అంతలో డాడీ ఫ్రెండ్ మధు అంకుల్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చేసి లేదు సార్ డాక్టర్ ఆయన వచ్చేసి లేదు సార్ మయోకార్డియో ఇన్ఫెక్షన్ అయితే ప్రాబ్లం అవుతుంది, తర్వాత ఒకసారి మనం చూసేద్దాం యాంజియోలో అంటే యాంజియో చేసాక చూస్తే 99% బ్లాక్ అయిపోయి ఉంది. స్మాల్ స్ట్రీక్ ఆఫ్ బ్లడ్ పాస్ అవుతూ ఉండింది. ఆయన దగ్గు ఆయన్ని కాపాడింది. సో సార్ సాధారణంగా ఎవరు ఆ పొజిషన్ లో ఉన్నా కూడా డెఫినెట్ గా ఆగిపోయే వాళ్ళు, వెనక్కి తిరిగే వాళ్ళు, బట్ అలాంటి కండిషన్ లో కూడా ఒక అడుగు ముందుకు వేసి ఇంత మంచి సినిమాని మా అందరికీ అందించారు. డెఫినెట్లీ దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఈస్ బ్యాక్. థ్యాంక్ యూ.
యూ విల్ ఇన్స్పైర్ సో మెనీ విత్ దిస్. బట్ డెఫినెట్ గా ఇంత మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఆ కష్టం అంతా ఒకసారి ఇలా పక్క జరుగుతుంది. Yes, అండ్ వీ హావ్ టు సెలబ్రేట్ చేసుకోవాలి. సో ముందుగా యంగ్ ప్రొడ్యూసర్స్ వైపు నుంచి వస్తాను నేను. అయ్యో సో అమ్మ కూర్చియా నాన్న కూర్చియా మీరు? ఎప్పటి నుంచో నాన్న కూర్చి ఎప్పటి నుంచో నాన్న కూర్చి మీరు సేమ్ మామ్ ఇస్ అలోన్ ఆల్ ది టైం. ఇద్దరు నాన్న కూర్చి వైపే వెళ్ళారు. ఈ రోజు తేల్చేద్దాం. నా దగ్గర సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మీ ఇద్దరికి. ఓకే. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మామ్ అయి ఉండాలి, ఆన్సర్ డాడీ అయి ఉండాలి. మీరు నోట్ తో ఆన్సర్ చెప్పక్కర్లేదు. మీ ఇద్దరికి 2 కార్డ్స్ ఇస్తాను నేను. నేను అడిగే క్వశ్చన్ కి మీ ఉద్దేశంలో మామ్ అయితే మామ్ చూపించండి, నాన్న అయితే డాడీ చూపించండి. రైటా? లెట్స్ ప్లే. రెడీయా? ఫస్ట్ క్వశ్చన్. మీరు పొద్దున్న లేవగానే ఇద్దరిలో ఎవరు మొహం చూడడానికి ఇష్టపడతారు? ఫస్ట్ మా చెల్లి మొహం నేను చూస్తా, నా మొహం ఇద్దరు కాకుండా డోర్ తీసుకుని బయటకు వచ్చారు. అవుట్ ఆఫ్ దిస్ 2 ఎవరిని రోజు చూస్తావో చెప్తా. ఇవిడేంటి ఒక రోజు ఒకళ్ళ మండే ఒకళ్ళు ట్యూస్డే ఒకళ్ళ ఏమిటది? అలా కాదండి, single అది. ఇష్టం అంటే అది ఆన్సర్. ఎవ్రీడే మార్నింగ్ వి సీ మై మామ్. ఇదే నిజమైన ఆన్సర్. ఎవ్రీడే మార్నింగ్. యాక్చువల్లీ డాడీ అలా ఎవరు వాళ్ళు అనుకోరు. మార్నింగ్ ఈ మొగం చూడాలి, ఆ మొగం చూడాలి. అసలు morning వాళ్ళు లేచారంటే వాళ్ళ మొగమే. అవును, యాక్చువల్లీ ఫోన్ చూసుకుంటాం లేచిన వెంటనే, లేకపోతే మా మొహాలు If you చూసుకుంటాం. ask us who do we see first, we have an answer. డాడీ, ఎందుకంటే డాడీ లేపుతారు. డాడీ వచ్చి లేపుతారు. బుజ్జి లేసారా, ఓ పడుకోండి అని చెప్పేసి మళ్ళీ వెళ్తారు. డాడీ will come and knock and say good morning, you woke. మమ్మీ డిస్టర్బ్ చేయరు. చేయదు. డాడీ వచ్చి అప్పుడు మీరు మామే చూపించాలి కదా. మామ్ డిస్టర్బ్ చేయరు కాబట్టి మామ్ మొహం. స్కూల్ అంటే మామ్ నో, స్కూల్ కాలేజ్ వర్క్ అంటే మామ్ విల్ కమ్ అండ్ అది knock the door. So నేను- this is invalid question. అవును, మీరు చాలా క్వశ్చన్ కరెక్ట్ గా లేదు. నేను అమ్మా నాన్నే అనుకున్నాను. అమ్మో వీళ్ళిద్దరు కూడా తెలివైన వాళ్ళే. ఓకే Okay. సరే అయితే Next question. ఇద్దర్లో ఎవరి పర్సులోంచి మీరు డబ్బులు నొక్కేయడం ఈజీ? డాడీకి పర్సే ఉంటుంది కాబట్టి. ముగ్గురులో అని అడగాలి. ఎవరు? మా ముగ్గురిని అదే క్వశ్చన్ అడగాలి. ఎవరి పర్సన్ నేను కూడా ఇది. మీ పర్సుగా? పర్సు లేదు. పర్స్ లేదు, డబ్బులు లేవు. డబ్బులు ఉండవు. ఉన్న పర్స్ ఆయన అడగాలంటే కూడా నన్ను అడగాలి. అక్కడ అడగాలి. అంటే ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఈజీ పోని? అసలు ఇద్దరు ఇస్తారు. ఓ, మళ్ళీ నా క్వశ్చన్ తప్ప? మళ్ళీ? సారే మామ అంటున్నారు, నేను నొక్కేసేది ఆవిడ పర్సులోంచి అంటున్నారు. ఈయనకి పర్స్ మనీ అయ్యే ఉండవు. డాడీ కూడా అక్కడి నుంచే. అవును. అవును. నేను డ్రైవర్ గా పనిచేస్తున్నానండి. అది సరే, ఒకవేళ మీరు డబ్బులు మీకు కావాలి, ఇది ఖర్చు పెట్టుకోవాలి అంటే ఎవరిని అడుగుతారు? ఎవరు ఎవరిని అడుగుతారు? లిబరల్ గా ఎవరు ఇస్తారు? ఓ లిబరల్ గా డాడీ. లిబరల్ గా డాడీ. అంటే డాడీ ప్రొడ్యూసర్ గా రంగంలో దిద్ద. నా క్వశ్చన్ కరెక్ట్ అనమాట. మీరే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది. అంటే నేను ఎందుకంత నేనన్నా అడుగుతాను కానీ ఆయన అసలు అడుగురా. వాళ్ళకి కొనుక్కొని నచ్చితే ఎవరికి కొంటావు, నీకు నచ్చితే కొనుక్కోండి అనేది. చూసారా మీరు ఎంత మంచి వాళ్ళు అంటే, చెప్పక మీ ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు. ఒకటి మామూలు ఒకటి ఇచ్చారు. దాన్ని కూడా ఇప్పుడు మీరు డాడీ చేసేసారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మీరు వేసుకునే ఏ కాస్ట్యూమ్ కైనా ఎవరు ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇస్తారు? డాడ్. డాడీ సెలెక్ట్ చేస్తారు మా బట్టలన్నీ. యాక్చువల్లీ ఇప్పుడు ఫిల్టర్స్ అని ఉంటాయి కదా, అలాగా మేము ఏం కొనాలన్నా ఏం వేసుకోవాలన్నా ఈయన దగ్గర డాడీ ఇది ఓకే డాడీ, లేదు అది అక్కడ కొంచెం. ఇప్పుడు ఈ డ్రెస్ ఉందే, ఈ డ్రెస్ నేను వేరే టీవీ షోలో ఉంటే అక్కడ వాట్సాప్ వచ్చింది, ఇది ఓకేనా? డ్రెస్. ఎస్ ఓకే. డ్రెస్ ఎవ్రీథింగ్ డాడీ, లుక్స్ ఎవ్రీథింగ్ డాడీ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఎవరికి మీరు ఈజీగా అబద్ధం చెప్పొచ్చు? హలో, ఏం కాపీ కొడుతున్నారు? హలో, ఏంటిది? నాకేనా? అయ్యో, అబద్ధం కూడా నాన్నకే ఎక్కువ అబద్ధం చెప్పచ్చా? ఈజీ ఆయనకి అబద్ధం అంటే చెప్ప. బాబు డాడీ ఎక్కువ అడగరు. ఏంటి ఎక్కువ ఇది డిక్ చేయరు. మా మమ్మీ కొంచెం డిక్ చేసి కొంచెం అది స్మెల్ పడుతుంది అంటారు చూడండి. ఏంటి అసలు యాక్చువల్లీ గర్భవేగ ఆవిడ అనమాట. మమ్మల్ని ఎక్కువ నమ్ముతారు డాడీ. డాడీకి చాలా నమ్మకం ఎక్కువ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇద్దర్లో హూ ఇస్ అంటే సాధారణ పార్టీ స్టార్టర్స్ ఉంటారు కదా, అవును. ఓ పార్టీకి వెళ్ళినప్పుడు డల్ గా ఉంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు రెడీ party. మీరు క్వశ్చన్. అలాగా వీళ్ళిద్దరిలో హూ ఇస్ ద ఫైట్ స్టార్టర్? ఫైటా? వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంటే ఎవరు స్టార్ట్ చేస్తారు? హూ ఇస్ ద స్టార్టర్? ఐ యామ్ ద స్టార్టర్. ఓ మేడం ఇస్ ద మెయిన్ కోర్సా? మేము డెజర్ట్స్. ఆవిడే ఫినిషింగ్. ఆవిడ నేను స్టార్ట్ చేస్తాను, ఆవిడ గోడ ఎక్కి అలా కొడతారు. ఇదే ఎక్కువ నమ్మాడు ప్రదీప్.
నాకు అర్థమైంది, సార్ పరిస్థితి అర్థమైపోయింది మేడం. ఆయన గోడ మీద రెడీగా ఉంటారు, పిల్లలు గెలుస్తున్నారంటే ఇటు దూకుతారు, మేడం గెలుస్తుందని తెలిస్తే ఇటు దూకుతారు, నాకు రెడీగా ఉంటారు అర్థమైంది. బట్ వన్ థింగ్, అన్నిటికంటే మెయిన్ పాయింట్స్ అన్ని ఆన్సర్లు డాడీ వైపు ఇచ్చారు. సో వి అండర్స్టాండ్ దట్ మామ్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. సో దట్స్ వై ఆల్ ఓట్స్ వెంట్ టు డాడ్. ఇంత సక్సెస్ సాధించాం. సో సక్సెస్ వచ్చినప్పుడు వి జనరలీ పార్టీ చేసుకుంటాం, ఒక ట్రీట్, ఒక సెలబ్రేషన్ చేసుకుంటాం, హోటల్కి వెళ్తాం, అందరం కలిసి తింటాం అలాగా. సో ఈ సెలబ్రేషన్స్ మాతో పాటు కూడా చేసుకోవాలి అంటే సరదాగా సార్ ఈ సెలబ్రేషన్స్ లో మీ తరఫున ట్రీట్ కావాలి మాకు. ఓకే. మీరే ఈ సినిమా హీరో, సో మీకోసం అంతమంది వస్తున్నారు కాబట్టి మేము ఎవరం పని చేయం సార్ ఇవాళ. మీకు అన్ని ఎక్విప్మెంట్స్ ఇస్తాను, నేను అన్ని సామాన్లు ఇస్తాను, మా కోసం ఏమైనా వండి పెట్టండి సార్. తప్పకుండా. ఆ? మీరే ఏయ్, తింటారు. తినడానికి ready గా ఉంటారు. వండుతారు. మేము ఇట్స్ ఓకే. నేను తింటా, వాళ్ళ మీద ప్రామిస్, నేను తింటాగా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. అందరికి. ఆ, అందరికీ అరే ఇవ్వాలి. గేట్లు వేసేయండి రా, డోర్స్ అన్ని క్లోజ్ చేసేసేయండి సార్. మా కెమెరామెన్ అందరికి ఇవ్వాలి. Oh, sure. ఆ? దెబ్బకి వాళ్ళు తాడో పెడితే వెళ్ళిపోవాలి సార్. ఓకే, లెట్స్ కమ్ ఆన్. గురు గారు, ఇప్పుడు ఒక హీరో గారు ప్రొడ్యూసర్ గారికి ట్రీట్ ఇస్తున్నారు. Yes. ఓకే, Producer. మీరు అంటే ఇప్పుడు మేము తినాలా ఇప్పుడు? ఎస్ అంటే మీరిద్దరు హెల్ప్ చేయొచ్చు, బట్ Oh, అక్కడే awesome. ఉండి హెల్ప్ చేయండి. ఓకే. బట్ మేడం గారు ఈ రోజు ట్రీట్ మీకే, ఓకేనా? Silence. రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్. సార్? ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు చేసేసాక దానికి ఎలా ఉంటే దానికి ఆ పేరు పెడదాం. దాని రంగు రుచి చిక్కదనం వల్ల పేరు పెడదాం మనము. ఓకే, రెడీయా? అదిగోండి గుర్ర అంటుంది. ఓకే సార్, మీకు ఇదే కావాలి కదా ప్యాన్? అవును, ఇది లాస్ట్ లో పెడదాం. ఓకే, అవసరం పడింది. నేను ఇలాంటి బరువు బాధ్యతలు నేను తీసుకుంటాను సార్. సాధారణంగా మీరు ఆమ్లెట్ వరకు హ్యాండిల్ చేయగలుగుతారు ఇంట్లో. అవును, బట్ అది నెలకు ఎన్ని సార్లు కుదురుతుంది మీకు? ఎప్పుడో వాళ్ళు వన్స్ నేర్పించిన తర్వాత నా స్టైల్, నాకు ఎలాంటి ఇష్టం అనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైనా వాళ్ళే వేసేస్తారు. ఇప్పుడు వాళ్ళు బాగా నేర్చుకున్నారు. బాగా నేర్చుకున్నారు. మీ స్టైల్ వాళ్ళు నేర్చుకున్నారు. అవును, నా స్టైల్ వచ్చి ఏం పెద్దది ఏం కాదు, పఫీగా ఉండాలి. దాని టొమాటో వెజిటేబుల్ అయినా వేస్తే మసాలా ఆమ్లెట్, అది లేకుండా పఫీగా ఉంటూ ఎక్కువ మాడిపోకూడదు, అలాగే పచ్చిగాను ఉండకూడదు, అప్పుడు తీయాలి. అదే ఆమ్లెట్. అంటే చిన్నప్పటి నుంచి నాకు అందరు చెప్తారు ఆడుతూ పాడుతూ పని చేయాలంటారు కదా, ఏ పని చేస్తారు? ఎస్ ఎస్. సార్ ఈ రోజు మనం ఒక తమిళ పాట, ఒక మంచి పాట పాడేది సార్. డియో పాడతారా? తమిళ పాటనే పాడతా. వద్దొద్దు సార్, బాగుంటుంది వంట చేస్తూ డియో పాట. ఏ పాట పాడదాం అనుకుంటారు? పాటనా? ఆ. సరే పాడతా, తమిళ్లో పాడతా. ఆ తమిళ్లో. కుంకుమ పువ్వే కొంచెం పురావే, కొంచెం పురావే, தங்கமே உன்னை கண்டதும் இன்பம் பொங்குது தன்னாலே, போக்கிரி ராஜா போதுமே தாஜா, போக்கிரி ராஜா போதுமே தாஜா, பொம்பளைக்கிட்டே சும்மா வந்து பம்பு பண்ணாதே. నాకు అక్షరం ముక్క రాదు కాబట్టి అంత కరెక్టే. தந்தன தானா தின்னு பாரு தந்தன பண்ணாதே, நீ மந்திரத்தாலே மங்கையத்தாலே பறிக்க எண்ணாதே. குங்கும பூவே కొంచెం పురావే, కుంకుమ పువ్వే. తెలుగులో విన్నాం. ఉందా? తెలుగులో ఉందా? ఉంది. ఉండే ఉంటది గ్యారంటీగా. దీన్ని డబ్బింగ్ లో మేము తెలుగులో వేసుకుంటాం. బేసిక్లీ సార్ అది డియో డియో నాకు రాదే. బాగుంటుంది సార్. డియో డియో డిసక 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 డియో డియో డిసక డిసక డి, డియో డియో డిసక డిసక డియో డిసక డిసక డియో డిసక డిసక డి. అంతే అంతే. ఇంకా మీరు పాట పాడండి. నేనా? ఓకే సార్. నేను పాడితే శివాని పాట పాడ సార్. అరే సూపర్ పాడతారా? కాదు కాదు, అది ఆయిల్ పోయండి ఇంకొంచెం. ఆయిల్ అది పోయండి. ఓకే యూ కెన్ పుట్ ద అన్ని. హలో, కొంచెం ఆ కాతో పాడాలి మీరు. కా దగ్గర ఆపారు. ఓ కానా? కావద్దు కానీ నేను పాతో పాడతా. ప్రదీప్, నీ పేరు మా సినిమా ప్రదీప్ పాటే కాబట్టి పాడతా. పాత. అవును అవును, పాతో పాడతారు. అవును, బాగా కవర్ చేశారు. ఎస్ చెప్పండి, మా పాడండి. సినిమా పాటే పాడతా. ఎస్ నువ్వు కూడా పాడు. నువ్వు పాడు. ఓకే ఓకే. సార్ ఎందుకంటే మంచి స్టవ్ కొంచెం తగ్గిద్దాం సార్. స్టవ్ తగ్గించు. మీరు నేను కలుపుతానండి సార్. ఆయన కలిపే పనులు చేస్తారు. దట్స్ టిపికల్ కుకింగ్ షో. నా పాట ఏదమ్మా? అది మీ కొంచెం డిస్టర్బెన్సెస్ ఏంటిది? ఏం పర్లేదు, గరిట, background పొడుగు story. గరిట, చిన్న గరిట. ఓకే. రెడీ. ప్రేమలే దూరమాయన కాలమే మారిపోయేనా.
కలయన ఎరబాటే మా మధ్యన మిగిలిన ఎదురుండగా వెతికేంతలా మారెనా బయట చూపేది ప్రేమనా మౌనమై ఉంటే లేదనా అలపు తెలిసేన లోతునా కడలి యాతనా కలిసి లేనన్న ద్వేషమా ఎదుట రాకుంటే నేరమా మోయలేనంత భారమా చిన్న తప్పుకే థ్యాంక్స్. కా అయ్యో అయ్యో కలిసి పాడేసేదాన్నిగా. సార్ మీరు కోరస్ సింగర్ లా కూడా పాడలేదు వెనక అవును, ఊరిని అటు ఇటు exact. చూసారు అంతే. కా ఇది కంటిన్యూ చేస్తా పాట. పోనీ మీరు ఏదో పాట పాడండి నచ్చితే ఇంత పాడు. ఓకే. దూరం దగ్గర చేస్తున్నది ఇంకా ఇష్టము పెంచిందది మళ్ళీ మళ్ళీ కలిసే తొందర కాలానైనా కొంచెం ఆయిల్ పోడలమ్మా. ఆ దిక్కు ఈ దిక్కు మౌనంగా ఒకటయ్యాయే నా ఊరు నీ ఊరు మనల్ని వేరు చేయలేవే పా 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 పరరా. కారం ఓకే, వేసేది సార్ అందరికి తెలిసి పాట పాడదాం. ఇంచుమించుగా. ఎలాగో డాడీ వాళ్ళే తింటున్నారు కాబట్టి నచ్చినట్టు మనకి పెడతాడు ఆయన, నువ్వేంట. నాకు చిన్న పని ఉంది సార్ ఇప్పుడే వస్తాను. ఒకసారి చూడొచ్చా? అవుతుంది. అమ్మో మీరు అది చివర్లో చూడు. వావ్ నేను నమ్మలేకపోతున్నాను. లాస్ట్ లోనే చూడాలి అంతా. ఇది తిన్నాక నేను సన్నగా అయిపోయాను. రాత్రిపూట డబ్బింగ్ యాడ్లు వస్తుంటాయి కదా ఇంగ్లీష్. అదే ఇప్పుడు మన పరిస్థితి. నాకు హోటల్కి వెళ్తాం కదా, బేరర్ ఫుడ్ పట్టుకొస్తాను. 5 స్టార్ హోటల్ కూడా. సార్ చికెన్ కబాబ్ సార్ ఎంగిలి పడుతుంది. అందులో ఏముంది, చికెన్ కబాబ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇలా మాట్లాడాలి కదా, అలా ఎవరు మాట్లాడరు. నేను అంటాను బాబు నువ్వు ఇలా వచ్చి మాట్లాడగా బాగా ఎంగిలి వచ్చి తెలుసు కనిపిస్తుంది. కబాబ్ విత్ యువర్ స్పెషల్. సో ఇది చూసే వాళ్ళంతా అర్థం చేసుకోండి. ఎప్పుడు ఆ బేరర్ని ఇలా మాట్లాడనివ్వకండి. ఇలా పెట్టి వాట్ ఈస్ దిస్ అడిగితే సార్ చికెన్ కబాబ్ అని చెప్పాలి. సూపర్. అది చేయరు ఎవరు. హోటల్లో లెసన్ తీసుకుంటారు. అది అయ్యో మర్చిపోయిన ఫ్లో లో సార్ రాతో పాడాలి మనం. రాతో పాట. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా పువ్వే నువ్వా రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా లల్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 ల. అది సారు మరెవరికి తెలియదు కానీ ఆల్రెడీ గరిటతో స్టెప్ వేస్తున్నారు సార్. రోజ్ 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 అని కనిపించారు. సూపర్. వా వా. హలో ఏ మళ్ళీ వాకొచ్చేసారు. వా సార్ ఏం చేద్దాం నెక్స్ట్? ఆ కారంలో ఉప్పు వేసినారా? కారంలో ఉప్పు లేదు సార్. కారం విడిగా ఉప్పు విడిగా వేసాం సార్. బట్ నేను ఉప్పు వేరుందే. అయితే అదేమన్నా మసాలా పొడేమో కారం. కాదు, అది ఎగ్ ఫ్రైడ్ రైస్ నుంచి ఇప్పుడే ఉప్మా చేద్దామని ఫిక్స్ అయ్యారా? ఓకే ఓకే. కోడి గుడ్డులు కడిగారా? ఫస్ట్ అసలు మామూలు కోడి కడిగారు సార్ మా వాళ్ళు. పోడను ఇట్స్ ఆల్ పోటెడ్. ఓకే ఇప్పుడు కలిపిడి. ఇప్పుడు కలిపిడి సార్. ఎస్ అండ్ ద బిస్మిల్లా బాత్ ఇస్ రెడీ. ముయ్యద్దు, మూత ముయ్యకుండా ముయ్యకుండానే. ఎగ్ ఇదైపోనివ్వండి. Let the egg రేపు నుంచి నాకు ఇదే పని. ప్రదీప్ కరెక్ట్ గా వండితే రేపు పని వంట వండి మాన్పించేస్తాను. గురుగారు వెరీ సారీ సార్. దీని పరిణామాలు ఇలా ఉంటాయి నేను అసలు అనుకోలేదు సార్. ప్లీజ్ సార్ ఏమనుకోదు. అది క్యారెట్ హల్వాలా ఉంది. ఎగ్ బాగా ఉడిగింది. అరే అంబులెన్స్ పిలవండి. రైస్ వేడి నెలలకు మిక్స్ పండుగ కొంచెం కొంచెం వేయండి. కొంచెం కొంచెం వేసి. సార్ ఇంటికి ఒక్క ఫోన్ చేసుకుంటాను సార్. ఓకే ఫోన్ కాల్ సార్. ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు ప్రదీప్. అదే సార్ పరుపు కింద LIC పాలసీ ఒకటి పెట్టాను చెప్పాలి సార్. ఎవరికి తెలియదు ఆ విషయం. ఏమైంది ప్రదీప్ గారు మీ పెళ్లి విషయం? ఏ సార్
క్యారెట్ అడిగాడా? ఏ పొజిషన్ లో అడిగారు సార్? ఇదిగో, మీరు వంట కలుపుకుంటాం ఏమైంది నీ పెళ్లి విషయం? అమ్మో. తెలీదు సార్ ఇంకా ఇంకా తెలీదా? ఇంకా తెలియదు. పాపం ఎవరో ఆవిడ. వచ్చేవి కూడా యూటర్న్ ఇప్పుడు సార్ ఫస్ట్ నేనే తినాలా సార్? అవును. చాలా మంది ఫ్రెండ్స్ అందరి కొందరు మొహాలు చూస్తే ఎప్పుడు ఫస్ట్ వచ్చేలా ఉంటారా? అంతే అమ్మా. ఆవిడ క్వీన్ అని చెప్పి ఏం చెప్పకుండా అక్కడ కూర్చోబెడితే నన్ను కట్టప్ప చేసావు కదమ్మా. శతకోటి దేవుళ్ళకి కోటి నమస్కారాలు. కోటి నమస్కారాలు. ఓకే. అండ్ ఓకే అంటే నాకు ఇది ఒక ఇంకా మరుపురాని రోజు. కొంచెం ఎక్కువ వేసేవండి డాడీ. అంత తక్కువ ఇచ్చారు. ఫస్ట్ తినండి. తింటే అందరికి కొంచెం కొంచెం ఒక స్పూన్ ఇవ్వబోతుంది. అద్భుతంగా ఉంది, సూపర్. వావ్, యు గైస్ షుడ్ ట్రై. నైస్. చేతులు అడిగి ఉంటే టక్క 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 వేసుకుంటే వెళ్ళిపోవడం. మీరు భయపడాల్సిన రెడీమా? అవసరం చేయి లేదు. కాదు, కొంచెం కొంచెం తీసుకోండి. ఇది ఎగ్ ఫ్రై కళ్ళు కదుకో, కళ్ళు కదుకో. ప్రసాదం. అయ్యో బాగుంది, నిజంగా బాగుంది. బాగుంటది. మమ్మల్ని నమ్మండి. నిజంగా బాగుంది, ట్రస్ట్ మీ. తినండి. ఎలా ఉంది ఫ్రైడ్ రైస్? ఎగ్ ఫ్రైడ్ రైస్. థ్యాంక్ యూ. కెమెరా ముందు కనపట్లే కానీ మా టెక్నీషియన్లు అందరూ కూడా సూపర్ అని చెప్తున్నారు సార్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. అండ్ ఇదే ఫస్ట్ టైం చేయడం. అండ్ ఇది ఈ ఫస్ట్ టైం ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ అప్పుడు మాత్రం నా ఎక్స్ప్రెషన్ సో థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. సో పార్టీ ఓన్లీ మీ ప్రొడ్యూసర్ గారికి ఇస్తారనుకున్నాం, మొత్తం మా అందరికి ఇచ్చారు మీరు పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పార్టీ సెలబ్రేషన్స్ అంతా ఆ సక్సెస్ గురించే, గరుడవేగా గురించే. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సరదాగా మీ అందరితో ఒక ఆట. గరుడవేగా అంటే ఆ కంటైనర్ పేరు, ఆ షిప్ పేరు. సో ఆ పేరులో బోలెడు రంగురంగుల కంటైనర్లు ఉన్నాయి. సో మీ ముందు కూడా నేను ఆ కంటైనర్లను తీసుకొస్తాను. ఒక్కొక్క కంటైనర్ కి ఒక్కొక్క నెంబర్ ఉంది. అండ్ నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. నా క్వశ్చన్ విన్న తర్వాత మీరు కంటైనర్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ కంటైనర్ వెనకాల వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ మీరు ఇవ్వాలి. ఓకే ఓకే, ఓకే. రెడీయా? Yeah. సో ఈచ్ కంటైనర్ వెనకాల ఒక సెలబ్రిటీ ఉన్నారు సార్. ఓకే. దర్ 8 సెలబ్రిటీస్ బిహైండ్ దట్. సో ఈచ్ కంటైనర్, కానీ నేను 6 క్వశ్చన్లు మాత్రమే అడుగుతాను. ఓకే. సో 6టికి మీరు క్వశ్చన్ విని ఏదో ఒక కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన నంబర్. ఓకే ఓకే, మై క్వశ్చన్. ఏ కంటైనర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంటైనర్ లో వచ్చే వ్యక్తిలో మీకు తెలిసిన 3 బెస్ట్ క్వాలిటీ. ఓకే ఓకే. రైట్? డన్. కంటైనర్ నంబర్ 7. 7. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. 3 things you like about it. 3 బెస్ట్ మీకు నచ్చిన 3 క్వాలిటీస్. క్వాలిటీస్. డాన్స్ ఇస్ ఆల్సో క్వాలిటీ. వెరీ ఫ్రెండ్లీ. నంబర్ 1 వెరీ ఫ్రెండ్లీ. అండ్ హెల్పింగ్. హెల్పింగ్ అన్న, ఫ్రెండ్లీ అన్న, నేను ఒకటే డిపార్ట్మెంట్. ఒకటే ఇస్తారు. ఓకే. దెన్ I have one. గుడ్ స్పీకర్. గుడ్ స్పీకర్. Yes. ఎస్, బాగా కమ్యూనికేట్ చేస్తారు, బాగా బాగా మాట్లాడతారు. యా, Yes. బాగా ఓకే, మాట్లాడతారు. వన్ మోర్ ఈ డస్ సోషల్ సర్వీస్. సేవా కార్యక్రమాలు. సేవా కార్యక్రమం. ఓ వండర్ఫుల్. సో 3 క్వాలిటీస్ ఆయనలో మీకు నచ్చాయి. బై కీపింగ్ బ్లడ్ బ్యాంక్ అండ్ మెనీ థింగ్స్. సోషల్ సర్వీస్, ఆయన చేసే సర్వీస్ ఇష్టం, ఆయన మాట్లాడే మాటలు ఇష్టం. Yes. ఫ్రెండ్లీ And అలాగే నేచర్. ఫ్రెండ్లీ నేచర్ ఇష్టం. వండర్ఫుల్ సార్, ఇట్స్ లాంగ్ అసోసియేషన్. ఎస్. సో వండర్ఫుల్. ఒక కంటైనర్ అయిపోయింది, 7 ఫినిష్ అయిపోయింది. మై నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ మీరు ఈ వ్యక్తిలో ఇది చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు వచ్చే వ్యక్తిలో ఏం చేంజ్ చేస్తారు? ఓకే. ఓకే, ఇది నా క్వశ్చన్. నెంబర్ 1. నెంబర్ 1 వెంకటేష్ గారు. ఏం Victory వెంకటేష్ గారు. చేస్తాం? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ థింగ్ యూ వాంట్ టు చేంజ్. వన్ థింగ్ ఆయన ఆయన ఎక్కువ సినిమా. ఆయన ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు చేయాలి. మళ్ళీ అప్పట్లాగా. ఎస్, ఫ్యామిలీ సినిమాలు ఆయన సూపర్ చేస్తారు. అది ఎక్కువ చేస్తూ ఉంటే అందరూ చాలా ఇష్టపడతారు కూడా. అది అప్పుడప్పుడు అది కూడా చేస్తూ ఉండాలి.
సో రెగ్యులర్ గా మాకు 70 స్క్రీన్ మీద అలా కనిపిస్తూ ఉండాలి ఫ్యామిలీ yes. వండర్ఫుల్ సూపర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఒక థింగ్ ఏదైనా ఒకటి నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం గానీ దొంగతనం గానీ ఏదైనా Okay. క్వాలిటీ One గానీ thing you'd like to take వాట్ విల్ బి టేక్ ఫ్రమ్ దెమ్? Yes. ఓకే. ఇప్పుడు 5. 5 ఏం తీసేసుకోవాలి? అన్నపూర్ణ స్టూడియోస్. అన్నపూర్ణ స్టూడియో 7 acres మాత్రం సార్. ఓకే నాగార్జున గారి దగ్గర నుంచి వన్ థింగ్ మీరు ఏం తీసుకుంటారంటే అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకుంటారు. ఆహా. అందులో కూడా 7 acres ఎందుకు అడుగుతున్నారు సార్ అన్నపూర్ణ స్టూడియోస్ లో? ఇక్కడే ఉన్నాం కదా, ఓనర్ అయిపోవచ్చు. అప్పుడే వద్దు సార్, నా షో ఇంకొన్నాళ్ళు నడుస్తుంది, నాది అయిపోయాక తీసుకోండి సార్. వండర్ఫుల్, గుడ్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, అన్నోన్ ఫ్యాక్ట్ గానీ గాసిప్ గానీ నెక్స్ట్ వచ్చే వ్యక్తి గురించి మీరు చెప్పాలి మాకు. అన్నోన్ ఫ్యాక్ట్ ఆర్ గాసిప్? ఏదో Okay. మాకెవరికి తెలియని విషయం. ఓకే 3. I want 3 since then. కింగ్ మోహన్ బాబు గారు. ఎస్, ఆయనకి నాకు మధ్యలో ఉన్న ఓ ఫ్యాక్ట్. ఆ, మేమిద్దరు కలిసి సినిమా చేయాలనుకున్నాము. ఆ, ఆయన ఎర్లీగా వచ్చేస్తారు, నేను చెప్పిన టైం 1 hour లేట్గా వస్తాను. ఓకే, ఇలా మనకి ఇద్దరి కలవద్దు, మన ఇద్దరు కలిసి చేసి మన ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవడం అని మేమిద్దరే విడిపోయాం. వద్దు, మేమిద్దరం కలిసి సినిమా సినిమా చేయలే. చేయలే. లేదు అని కలిసి సినిమా ప్లాన్ చేయలేదు. చేద్దాం అనుకొని హనుమాన్ జంక్షన్ మూవీ ఉందా? హనుమాన్ జంక్షన్ ఫస్ట్ యాక్చువల్ గా రాజశేఖర్ గారు మోహన్ బాబు గారు చేయాలి. ఎడిటర్ మోహన్ గారు, ఎడిటర్ ప్రొడ్యూసర్ మోహన్ గారు ప్రొడ్యూసర్. ఓకే అన్ని ఓకే, ఈయనకి సైన్ చేశారు, ఈయనకి అడ్వాన్స్ ఇచ్చారు, ఆయనకి అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత ఒక రోజు డిన్నర్ కి రాజశేఖర్ అని ఇద్దరం డిన్నర్కి వెళ్ళాం. అదే డిన్నర్కి వెళ్ళాక టైమింగ్ మాట వచ్చింది, నువ్వు కరెక్ట్ గా టైంకి రావాలి అన్నారు ఆయన. నన్ను అలా చెప్తే నేను రానన్నారు ఈయన. అయితే మన ఇద్దరు సినిమా చెయ్యొద్దు సరే అని ఆపేసుకున్నారు. అది తెలియని fact అంటున్నా. మేమిద్దరు మీరు టైంకి రావాలంటారు, నేను లేట్ అవ్వచ్చు, సో మన ఇద్దరికి సరిపడదు, వద్దు మనం వదిలేద్దాం ఈ movie అని చేయొద్దు. వదిలేసాము. బట్ ఉన్నా కూడా క్యాట్ అండ్ ర్యాట్ గా ఒక సినిమా చేసేస్తాం. తప్పకుండా చేయాలి అని మేము అందరం ఎదురు చూస్తున్నాం Yes. కూడా. వండర్ఫుల్. అండ్ డెఫినెట్లీ అన్నోన్ ఫ్యాక్ట్ మాకెవరికి మీకు ఎవరికి తెలియదు. తెలియదు. ఓకే ద లాస్ట్ క్వశ్చన్. వన్ మూవీ మీ సినిమా ఒకవేళ రీమేక్ చేస్తే, ఈ నెక్స్ట్ వచ్చే సెలబ్రిటీ ఒకవేళ మీ సినిమా రీమేక్ చేస్తే ఏ సినిమా చేయొచ్చు? నాది రీమేక్. ఓకే ఓకే డన్. సో గరుడు వేగాల్లో నెక్స్ట్ కంటైనర్ 8 యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎస్, అల్లరి ప్రియుడు. అల్లరి ప్రియుడు. టాప్ 7 songs సూపర్ గా డాన్స్ చేసి చింపేస్తారు నన్ను. అలా అలాగే ఇద్దరు అమ్మాయిలు అంట. అల్లరి ఇద్దరు అమ్మాయిలు లవ్ చేయడము అన్ని ఇద్దరు అమ్మాయిలు అండ్ వండర్ఫుల్. Yes. హీ కెన్ ఎక్సెల్ Yes. ఆయన డాన్స్ లో, డైలాగ్స్ లో, అన్నిట్లో అన్నిట్లో. సో ఒకవేళ రాజశేఖర్ గారి సినిమాలో ఎన్టీఆర్ గారు ఏదైనా రీమేక్ సినిమా చేస్తే అది అల్లరి పీరియడ్ అయితే బాగుంటుందని రాజశేఖర్ సూపర్ గారు ఉంటుంది. సూపర్ వండర్ఫుల్ సార్. చాలా చక్కగా ఉన్న అన్నిటికీ ఆన్సర్ చేశారు మీరు. అంటే మా గరుడవేగా ఆ షిప్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిపోద్ది. అందులో ఆ కంటైనర్ లో ఉన్న అందరు యాక్టర్స్ హ్యాపీ ఇప్పుడు. Okay. సో మన ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది ఆ షిప్, ఇది కూడా అలా వెళ్ళిపోద్ది. వండర్ఫుల్. సో బాగుండింది ఆట. ఇప్పుడు ఇంకా బాగుంటుంది సార్. ఓకే, నెక్స్ట్ మామూలుగా ఉండదు. నేను మొత్తం క్రియేటివిటీ వాడా, మామూలుగా లేదు సార్, మొత్తం వాడా. పైకి వచ్చేసింది. ఇంకా టైం ఉంటే ఇంకెక్కువ వాడేవాడిని, కుదరలే. మీరు ఎప్పుడు నలుగురు ఒక టీం, ఓకే అసలు నలుగురు ఒక టీం. Come on. అది Come on. వండర్ఫుల్, అది అలాగే ఉండండి. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ గేమ్ కి మీరు 2 టీమ్స్ అవ్వాలి. డాడీ టీం, మమ్మీ టీం, ఎస్ 2 టీములు. Yes. సాధారణంగా ఒక వర్డ్ నేను ఇచ్చినప్పుడు ఆ వర్డ్ ని మీరు యాక్ట్ చేసి చూపిస్తారు మాకు, రైట్? ఈసారి ఏంటంటే మీ నలుగురు కోసం స్పెషల్ గా వర్డ్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్ ని బొమ్మ గీసి చూపించాలి. ఓకే నైస్. ఓకే, దాన్ని యాక్ట్ చేయకూడదు, మాట్లాడకూడదు. వీళ్ళిద్దరు పెద్ద ఆర్టిస్ట్లా, బొమ్మలు గీస్తారా? బాగా గీస్తాను. అయితే మీరు కాదు, ఆయన గీస్తారు. అనవసరంగా చెప్పారా? ఓకే, సో మీకు 2 బోర్డ్స్ ఇస్తాను. వర్డ్స్ 1 by 1 వస్తాయి. అపోజిషన్ పార్టీ వర్డ్ వాళ్ళు చూసుకుంటారు, మీకు బొమ్మ ద్వారా మీకు చెప్తారు. మీరు ఆన్సర్ గెస్ చేయాలి. టైం లిమిట్ ఉంటుంది. గెస్ చేయలేకపోయినా ఏమైనా పాయింట్లు ఎవరు? రెడీయా? రెడీ. ఓకే, బోర్డ్స్ ప్లీజ్. సో మొత్తం మీరు 2 టీముల కింద ఉంటారు. 3వ టీం కింద న్యాయ నిర్ణేతగా నేను ఉంటాను కాబట్టి బట్ ఏం పర్లేదు సార్, నేను కూడా గీయాల్సి వస్తుంది. అప్పుడు మీ నలుగురు ఒక టీం అవుతారు. ఓకే నేను పిక్చర్ వేస్తున్నప్పుడు మీ నలుగురు ఒక టీమే ఆన్సర్ చెప్తారు. సో ముందుగా ఫస్ట్ టీం, మీ టీంలో ఎవరున్నారు సార్?
మాట్లాడకూడదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం లేదు బకెట్. నేను చాలా బాగా గీస్తాను, ఇది తొందర కాబట్టి. మసిల్ మ్యాన్. మసిల్ మ్యాన్ అలా ఎలా ఉంటది? చాలా మంది ఉంటారు. Three pack ఆ? సిక్స్ ప్యాక్. 3 ప్యాక్ కమ్యూనికేట్ చేస్తున్నారండి. ఓన్లీ బొమ్మలతో బొమ్మలే. పోయ్. ఓ పావు పావు కొడు. జూలీ. గుర్రం. డ్రాగన్ 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 వారియర్. డ్రాగన్ ది డ్రాగన్ వారియర్. డ్రాగన్. అర్థం కావట్లేదు. నో లెటర్స్. సూపర్ మ్యాన్. నో లెటర్స్. డ్రాగన్. 5 4 ఏంటి? ఎంటర్ ద డ్రాగన్ మ్యాన్ ఓ బ్రూస్ లీ. ఎంటర్ ద డ్రాగన్ బ్రూస్ లీ. ఓ నో. బ్రూస్ లీ అట్లా అంటాడా? నువ్వు గీవే బ్రూస్ లీ మీద. ఇటు పక్కన డిపార్ట్మెంట్ అర్థం కాలేదు కానీ నాకు అటంతా అర్థమయ్యాయి. ఇదేంటి గేటా? ఎంటర్ ది ఇది డ్రాగన్. ఎంటర్ ద డ్రాగన్. అది ఎంటర్ ఎట్లని? ఎంటర్ అట్లా. ఇక్కడ ఎంటర్ రాసి ఆయన వర్డ్ తీపిచ్చేసారు, ఇది డోర్. ఓహో ఈఎన్టీఆర్ రాసేద్దాం అనుకున్నా అమ్మా. ఈఎన్టీఆర్ రాసే బదులు బ్రూస్ లీ రాయవలసిన పైన. Your time starts now. మాట్లాడుకుంటున్నారు మీరు ఇద్దరు. అందులో బయటకు ఆన్సర్ చెప్తారు తెలుసా మీరు? అమ్మో. మాట్లాడుకోదమ్మా. ఇవే. హే నేను చూసి అవతార్. ఏంటది? ఇదేంటి? నేను అదే అడుగుతున్నా. హెయిర్ డ్రైయర్. హెయిర్ డ్రైయర్. రైట్ ఆన్సర్. yes 30 seconds లో ఆన్సర్ చేశారు మీరు. అంటే అంత బాగా గీశారనమాట మీరు. ఉంది ఇక్కడ బ్రెయిన్. ఈ డ్రాయింగ్ కి మార్కులు ఇస్తున్నారా లేకపోతే గెస్ట్ చేసినందుకు మార్కులు ఇస్తున్నారా మీరు? ఇందులో కూడా ఒక ఆన్సర్ రాబట్టగలిగారు వీళ్ళందరూ. సో ఈజీ అక్కడ. ఎంత బాగా గీసాం. ఎట్లా చెప్తారు మీరు ఈజీగా అట్లా? ఉందంటే నాకు ఇలాంటి మోడల్ ఎట్టి పర్సెంట్ ఆన్లైన్ లో ఎత్తుకుతాను వాళ్ళు రాత్రి. నాకు ఈ మోడల్ కావాలి. చాలా ఈజీగా ఉంది, కంఫర్టబుల్. ఇలాంటివి వాడితే గ్యారంటీ హెయిర్ స్టైల్ ఇలా జరుగుతుంది. ఎక్కువ వాడితే ఇంతే మిగులుతుంది. సో రాజశేఖర్ గారు మీ టీం కి 1 point. గురువు గారు రెడీ. చూసుకోండి మీరు కూడా ఫాస్ట్ గా చెప్పేసి పాయింట్ వచ్చేస్తుంది. చాలా ఈజీ ఇది. బీచ్. బీచ్ సైడ్. బీచ్ బాయ్. షర్ట్. ఇది 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 ఇది. కృష్ణ వెయ్యి, తొందరగా వెయ్యి. తొందర డ్రర్. ఓ బే వాచ్. బే వాచ్. బీచ్ గర్ల్స్. లేదమ్మా మేమంతా నేషనల్ అమ్మా. ఇంటర్నేషనల్ వెళ్ళలేదు. లోకల్. ఇండియా. ఇండియాలో బీచ్ ఎక్కడ? చెన్నై. మెరీనా బీచ్. మెరీనా బీచ్. దేకో. గోవా. So congratulations, మీ team 1 point. థ్యాంక్ యూ. Yes 1-1 లో ఉన్నారు. మీరు కనుక ఈ ఆన్సర్ వాళ్ళ చేత చెప్పిస్తే మీరే గెలుస్తారు. ఇది ఇది షుషు. ఇది Sure. ఇది ఈసీజీ. షూ. ఇది ఎలక్ట్రిక్ స్టేషన్. పవర్ స్టేషన్. బ్రిడ్జ్. చెన్నై బ్రిడ్జ్. హౌరా బ్రిడ్జ్. ఎంగూరి. ఏంటి యాక్టింగ్ చేస్తున్నారేంటి? లండన్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్. లండన్. దాని సగర్ కదా. లండన్ రైట్ ఆన్సర్. yes ఆ లండన్ బ్రిడ్జ్ కట్టిన ఆర్కిటెక్ట్ కనుక బతుకుంటే ఈ మళ్ళీ పిక్చర్ చూస్తుంటే వావ్ అని చెప్పి దూకేసేవాడు బ్రిడ్జ్ మీద. ఇలాంటి బ్రిడ్జ్ కి మీరు గెస్ చేయగలిగారు అంటే 100% పాయింట్ మీకే రావాలి. కానీ ముందు కానీ చెప్పిస్తే మాకు పాయింట్ ఇలాంటి అన్నారు. ఆర్ట్ కూడా మీ చేత ఆన్సర్ చెప్పించగలిగారు అంటే వీళ్ళకి కూడా పాయింట్ రావాలి. Yeah. అంటే ఇద్దరం నేను టీమ్స్ గెట్ చేయాలి. మీకు హాఫ్ పాయింట్ మీకు హాఫ్ పాయింట్ వచ్చింది. అసలు పాయింట్ ఎప్పుడు వస్తే తెలుసా? నేను గీసినప్పుడు మీరు చెప్పారు చూశారు. అక్కడ తెలుసు ఎవరు ఫస్ట్ గెస్ చేస్తారో మీ రెండు టీముల్లో. ఓకే. 2 పిక్చర్స్ గీస్తాను.
అమ్మో అమ్మో నాలో ఉన్న కళాకారుని తట్టి లేపుతా. ఓకే, మనం మామూలుగా వేయకూడదు, ఇజ్జత్ కా ఆమ్లెట్. ఓకే, ఆమ్లెట్. మై టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఎవరైనా బాహుబలి. యా బాహుబలి. yes జై మహేష్మతి. బాహుబలి బాహుబలి part 2, బాహుబలి ద బాహుబలి బిగినింగ్, part బాహుబలి 1. కన్క్లూజన్, అమరేంద్ర కాదు, బాహుబలి, చెప్పేసాం బాహుబలి. శివగామి. రమ్యకృష్ణ. శివగామి. మీరు గీసి కూడా మేము కనిపెట్టామంటే అదే గ్రేట్. 2.5 పాయింట్స్ లో ఉన్నారు మీరు. ఓకే, సైలెన్స్. మై టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మమతలున్న చోటును విడిచిపోయేదా బంధమేది కాదా ఎంతకీ తొలిగేదా మనిషి కిటికీలోంచి చూస్తున్నారు. కిటికీలోంచి చూస్తే somebody is hanging there ఇది ఓకే, వ్యాన్, బస్సు, కార్. ఎద్దు విలేజ్, చైల్డ్ విల్ ఎద్దుల బండి. ఎద్దుల బండి ఓనర్. ఎద్దుల బండి ఇది వ్యవసాయం. farmer, రైతు రైతు. అది మా అమ్మనా? అంటే Oh my God! అంటే నేను ఇక్కడ సోఫా వేసాను మేడం. ఈయన ఏడుస్తున్నాడు, ఈవిడ ఏడుస్తోంది. కెమెరాలు ఉన్నాయి. అసలు నేను గొప్ప ఆర్ట్ చేస్తాననుకుంటాను, అసలు నన్ను పెంచుతాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్ట్రగుల్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. స్ట్రగుల్ తో పాటు పడ్డ కష్టానికి ఒక సక్సెస్ అందుకున్నప్పుడు ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాని మీరు మొదలు పెట్టారు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకి షూట్ చేశారు, సో ఈ షో ద్వారా మా అందరికీ చాలా బాగా అర్థమైంది. అండ్ ఈ రోజు మీతో పాటు మీ అందరం కూడా ఆనందిస్తున్నాం. బికాస్ ఇట్స్ జెన్యున్లీ ఒక అద్భుతమైన సక్సెస్. ఎంత కలెక్ట్ చేసింది, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని థియేటర్లు ఆడింది కాదు, బట్ ప్రేక్షకులు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ దే డిడ్ ఇట్. అండ్ ట్రూలీ ఆర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ. అండ్ ఆ స్క్రీన్ మీద వీఆర్ సో హ్యాపీ టు సీ యూ లైక్ దట్ సార్. అలా చూడడం మాకు ఆనందం. అండ్ ఈ సక్సెస్ టైంలో మా షోలో ఆ సక్సెస్ ని మీరు సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఇంకా ఆనందం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. నేను రిక్వెస్ట్ చేసుకోవచ్చా? ప్లీజ్ ప్లీజ్. ఈ సినిమాని ఇంతవరకు చూసి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని మీరు బాహుబలి ఎలా చూశారో అలా అందరూ వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. సూపర్ సార్. మీ ఫ్యామిలీ ఎప్పుడు కనిపించినా, ఎప్పుడు వచ్చినా, ఇలా షోలో వచ్చినా, ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ ఏ క్లోజ్ బాండింగ్ నాకు. అండ్ చక్కగా ఎంతో సరదాగా ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా విషయాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మరోసారి మీ నలుగురికి. థ్యాంక్ యూ. మాకు గుర్తుగా మీ నలుగురు హ్యాండ్ ఇస్తే మా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాం. అల్లో నేరేడు అల్లో నేరేడు అల్లో నేరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు. సో నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. సో మీ చేతుల మీద కానీ అది మా గ్యాలరీలో ప్లేస్ చేద్దాం ప్లీజ్. సో నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. అండ్ బోల్డ్ కబుర్లు చెప్పుకున్నాం. అండ్ ఇలాగే మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ అందరికి. సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.